నమస్కారం. ఆహార అన్వేషకులారా, రుచికరమైన ప్రపంచంలోకి స్వాగతం. మీరు ఎప్పుడైనా గమనించారా? వేడి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ పైనో, లేక నోరూరించే సమోసా పైనో, లేదా ఇంకేదైనా స్నాక్ పక్కనో టొమాటో కెచప్ లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుందని? ఆ ఎరుపు రంగు, ఆ తీయని పుల్లని రుచి నిజంగానే అద్భుతం. చాలామందికి టొమాటో కెచప్ కేవలం ఒక సాస్ మాత్రమే కాదు, అది మన ఆహార అనుభవానికి ఒక మంచి తోడు. సరే, రుచి సంగతి పక్కన పెడితే, మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్న గురించి ఆలోచించారా? ఈ టొమాటో కెచప్లో అసలు ఎంత పంచదార ఉంటుంది అని? మనం కెచప్ అనగానే ముందుగా టమాటోలు, వెనిగర్, కొన్ని సుగంధ ద్రవ్యాలు గుర్తుకొస్తాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైనవే కదా అని మనం అనుకుంటాం. మరి ఈ సాస్కు వచ్చే ఆ ప్రత్యేకమైన తీయదనం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం టమాటోల నుంచేనా? లేదా ఇంకేదైనా అదనంగా కలుపుతున్నారా? ఈ విషయం గురించి మనం చాలా అరుదుగా ఆలోచిస్తాం. ఎందుకంటే మనం తినే ఆహారంలో అది చాలా చిన్న భాగం అనుకుంటాం. కాని కొన్నిసార్లు చిన్న విషయాలే పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఈ రోజు మనం టమాటో కెచప్లోని ఈ తీపి రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఈ ప్రయాణంలో మీరు వినే విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు, ఆలోచింపజేయవచ్చు. ముఖ్యంగా మీరు రోజువారీ ఆహార ఎంపికల గురించి మళ్లీ ఒకసారి ఆలోచించేలా చేయవచ్చు. మనం ఇంటికి తీసుకువచ్చే చాలా ఆహార పదార్థాల్లో, ముఖ్యంగా ప్యాక్ చేసిన వాటిలో, మనం అనుకున్నదానికంటే ఎక్కువ పంచదార దాగి ఉంటుంది. ఈ పంచదార కేవలం తీపి కోసం మాత్రమే కాదు, ఇంకెన్నో కారణాల వల్ల కలుపుతారు. ఇది ఒక పెద్ద ఆహార పరిశ్రమ రహస్యం అనడంలో సందేహం లేదు. టొమాటో కెచప్ కూడా దీనికి మినహాయింపు కాదు. సాధారణంగా టొమాటో కెచప్లో టమాటోలు, వెనిగర్, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. అయితే చాలా బ్రాండ్ల కెచప్లలో ఈ తీపిని పెంచడానికి, రుచిని స్థిరీకరించడానికి, నిల్వ ఉండే కాలాన్ని పొడిగించడానికి అదనంగా పంచదారను చేరుస్తారు. నిజానికి టొమాటోలకు సహజంగా కొంత తీయదనం ఉంటుంది. కాని మనం కెచప్లో ఆస్వాదించే తీయదనం కేవలం సహజ టమాటోల నుంచి వచ్చింది కాదు. అది అదనంగా చేర్చబడిన పంచదార మహిమే. ఎందుకు అంత పంచదార కలుపుతారు? దీనికి అనేక కారణాలున్నాయి. మొదటిది, రుచిని సమతుల్యం చేయడం. టొమాటోలు పుల్లగా ఉంటాయి, వెనిగర్ కూడా పుల్లగా ఉంటుంది. ఈ పుల్లదనాన్ని తగ్గించి ఒక ఆహ్లాదకరమైన రుచిని తీసుకురావడానికి పంచదారను ఉపయోగిస్తారు. తీపి, పులుపు, ఉప్పు ఈ మూడు రుచులు సరైన నిష్పత్తిలో కలిసినప్పుడు అది మన నాలుకకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. కెచప్ విషయంలో ఈ తీపిదనం చాలా ముఖ్యమైనది. రెండవది, నిల్వ. పంచదార ఒక సహజమైన ప్రిజర్వేటివ్. ఆహార పదార్థాలను ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి కెచప్ ఎక్కువ కాలం తాజాగా ఉండడానికి, బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించడానికి పంచదారను ఉపయోగిస్తారు. మూడవది, నిర్మాణం మరియు స్థిరత్వం. కెచప్కు ఆ చిక్కటి, గట్టి ఆకృతిని ఇవ్వడానికి పంచదార దోహదపడుతుంది. ఇది కెచప్ను మరింత ఆకర్షణీయంగా, నోరూరించేలా చేస్తుంది. అంతేకాకుండా పంచదార కెచప్ రంగును కూడా నిలబెట్టడానికి సహాయపడుతుంది, దానిని మరింత ప్రకాశవంతంగా చేస్తుంది. నాలుగవది, వినియోగదారుల ప్రాధాన్యత. నిజాయితీగా చెప్పాలంటే, మనం తీపి రుచిని చాలా ఇష్టపడతాం. ముఖ్యంగా పిల్లలు తీపి రుచి ఉన్న ఆహార పదార్థాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఆహార పరిశ్రమలు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాయి. అందుకే వారి ఉత్పత్తులు ప్రజలకు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి, ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి, వాటిలో తీపిని పెంచడానికి పంచదారను కలుపుతారు. ఇది ఒక రకమైన రుచి అలవాటును సృష్టిస్తుంది. మనం ఎంత ఎక్కువ తీపి తింటే అంత ఎక్కువగా తీపి కావాలని మన శరీరం కోరుకుంటుంది. ఇప్పుడు ఈ దాచిన పంచదార మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. మన శరీరానికి శక్తి కోసం పంచదార అవసరమే.
అయితే అది సహజంగా పండ్లు, కూరగాయలు, ధాన్యాల వంటి వాటి నుంచి లభించినప్పుడు వాటితో పాటు ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి. కానీ కెచప్లో వాడే అదనపు పంచదార కేవలం ఖాళీ కేలరీలు మాత్రమే. అంటే అవి శక్తిని ఇస్తాయి కానీ శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు ఏమీ ఉండవు. ఇలాంటి ఖాళీ కేలరీలు ఎక్కువగా తీసుకున్నప్పుడు అది శరీర బరువు పెరగడానికి ప్రధాన కారణం అవుతుంది. కొవ్వు పేరుకుపోవడం, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు, దీని వెనుక జీవక్రియ సంబంధిత అనేక సమస్యలు కూడా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి ఆపై తగ్గుతాయి. దీనివల్ల మనకు శక్తి కోల్పోయినట్లు, అలసటగా అనిపించవచ్చు. దీర్ఘకాలంలో ఇది గుండె సంబంధిత సమస్యలు, జీవనశైలి సంబంధిత అనారోగ్యాలు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు మార్గం సుగమం చేస్తుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో ఇది చాలా ప్రమాదకరం. చిన్నతనం నుంచే వారి రుచి మొగ్గలు ఈ అధిక తీపికి అలవాటు పడితే వారు సహజమైన తీపి ఉన్న పండ్లు, కూరగాయలను తక్కువగా ఇష్టపడతారు. ఇది వారి భవిష్యత్ ఆహారపు అలవాట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సరే, ఇంతకీ టొమాటో కెచప్లో ఎంత పంచదార ఉంటుందనే అసలు విషయానికి వద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం మిమ్మల్ని నిజంగానే ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన పోలికను చూద్దాం. ఒక పెద్ద గ్లాసు శీతల పానీయంలో ఎంత పంచదార ఉంటుందో మనలో చాలామందికి తెలుసు. ఇది చాలా ఎక్కువ అని భావిస్తాం. సరిగ్గా అదే స్థాయిలో, లేదా దానికి చాలా దగ్గరగా, మీరు ఒక చిన్న మొత్తంలో కెచప్లోనే పంచదారను కనుగొనవచ్చు. ఉదాహరణకు, మీరు కేవలం కొన్ని చెంచాల కెచప్ను మీ ఆహారంలో కలిపినప్పుడు మీరు అదనంగా మీ నోట్లోకి పంపించే పంచదార పరిమాణం కొన్ని తీపి బిస్కెట్లలో ఉండే తీపికి సమానం కావచ్చు. లేదా మీ ఉదయపు టీలో 1-2 చెంచాల పంచదార కలుపుకుంటారు కదా, అదేవిధంగా మీరు మీ కెచప్ ద్వారా 1 లేదా 2 చెంచాల నిండా పంచదారను అదనంగా తీసుకుంటున్నారని ఊహించండి. మీరు ఎప్పుడైనా మీ ప్లేట్లో నేరుగా 1-2 చెంచాల నిండా పంచదారను కలుపుకుని తింటారా? ఖచ్చితంగా తినరు. కానీ కెచప్ రూపంలో మనం అదే పని చేస్తున్నామని గ్రహించడం చాలా ముఖ్యం. చాలామంది ఒకసారి కూర్చుని తిన్నప్పుడు కెచప్ను పెద్ద మొత్తంలో ఉపయోగిస్తారు. ఒకవేళ మీరు మీ ఫ్రైస్తో పాటు టేబుల్ మీద ఉన్న కెచప్ బాటిల్ను దాదాపు సగం ఖాళీ చేశారనుకోండి, మీరు తీసుకున్న పంచదార మొత్తం గురించి ఒకసారి ఆలోచించండి. అది మీరు ఊహించిన దానికంటే చాలా చాలా ఎక్కువ. ఇది కేవలం టమాటోల సహజమైన తీపి కాదు, ఇది చాలా వరకు అదనంగా చేర్చబడిన పంచదార. మరి మనం ఏం చేయాలి? కెచప్ను పూర్తిగా మానేయాలా? అవసరం లేదు. కానీ అవగాహనతో జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇప్పుడు చాలా కంపెనీలు తక్కువ పంచదార ఉన్న లేదా పంచదార లేని కెచప్ రకాలను కూడా అందిస్తున్నాయి. వాటిని ఎంచుకోవడం ఒక మంచి మార్గం. లేదంటే ఇంట్లోనే టమాటో సాస్ను తయారు చేసుకోవడం ఉత్తమం. అప్పుడు మీకు ఏ పదార్థాలు కలుపుతున్నారో పూర్తి అవగాహన ఉంటుంది. ఇంట్లో చేసుకునే కెచప్లో సహజంగా తీయగా ఉండే టమాటోలను వాడి పంచదారను చాలా తక్కువగా లేదా అసలు కలపకుండా రుచిగా చేసుకోవచ్చు. ముఖ్యంగా అతిగా వాడకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. మనం కెచప్ను చిన్న మొత్తంలో తీసుకున్నప్పుడు దాని ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. కాని నిరంతరం పెద్ద మొత్తంలో తీసుకుంటూ ఉంటే అది మన రోజువారీ పంచదార తీసుకోవడంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మీరు ఏదైనా ఆహార పదార్థాన్ని కొనే ముందు దానిలోని పదార్థాల జాబితాను ఒకసారి చూడటం మంచిది. అందులో పంచదార ఏ రూపంలో ఉందో, ఎంత మొత్తంలో ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పంచదారను వివిధ పేర్లతో పిలుస్తారు. కార్న్ సిరప్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఇవన్నీ కూడా పంచదార రూపాలే అని గుర్తుంచుకోండి. ఈ చిన్నపాటి అవగాహన మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. మనం రుచిని వదులుకోవాల్సిన అవసరం లేదు,
కానీ ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకోవడం ద్వారా మనం రెండింటినీ ఆస్వాదించవచ్చు. ఆహారం కేవలం రుచి కోసం మాత్రమే కాదు, అది మన శరీరానికి శక్తిని, పోషణను అందించాలి. ఆ విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ సమాచారం మీకు నచ్చిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మనం ప్రతిరోజూ తినే ఆహారం గురించి మరింత తెలుసుకోవడం ద్వారా మనం ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగులు వేయవచ్చు. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.